భీముని సాహసాలు మరియు హనుమంతుని ఆశీర్వాదం. భీముడు మహాభారతంలో శౌర్యానికి ప్రతీక. అతని ప్రతి అడుగు ధైర్యానికి నిదర్శనం. కానీ ఆ శక్తికి దిశ చూపించింది హనుమంతుని ఆశీర్వాదం. అరణ్యంలో సాహసాలు చేస్తూ భీముడు ఒకసారి వృద్ధుడి రూపంలో హనుమంతుని చూశాడు. అతని తోకను ఎత్తలేకపోయినప్పుడు భీముడు తన శక్తి పరిమితిని గ్రహించాడు. ఆ వినయమే అతనికి ఆశీర్వాదం తెచ్చింది. హనుమంతుడు భీమునికి శక్తి మాత్రమే కాదు, ధర్మానికి అంకితాభావం కూడా ప్రసాదించాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీముని గర్జన వెనుక హనుమంతుని ఆశీర్వాదం నిలిచింది. ప్రతి ఘోర యుద్ధంలో అతని శక్తి కేవలం కండరాల బలం కాదు, అది ఆధ్యాత్మిక శక్తి. భీముని సాహసాలు మనకు చెబుతున్నాయి, శక్తి వినయంతో కలిసినప్పుడు అది ఆశీర్వాదంగా మారుతుంది. హనుమంతుడు భీముడికి వినయాన్ని నేర్పాడు. యాత్రికులు మరియు పవిత్ర కథలు. వనపర్వం పాండవుల అరణ్యవాసం యాత్రలు పవిత్ర కథలతో నిండిన ఘట్టం. ప్రతి అడుగు ఒక పరీక్ష, ప్రతి కథ ఒక పాఠం. అరణ్యంలో పాండవులు అనేక యాత్రలు చేశారు. తపస్సుల ఆశ్రమాలు, పవిత్ర నదులు, దేవాలయాలు. ప్రతి యాత్రలో వారికి కొత్త జ్ఞానం లభించింది. ఈ యాత్రలో వినిపించిన పవిత్ర కథలు, ఋషుల ఉపదేశాలు, పురాణ గాథలు, దేవతల ఆశీర్వాదాలు ఈ పాండవుల మనసును ధర్మానికి మరింత దగ్గరగా చేశాయి. వనపర్వంలో యాత్రలు కేవలం ప్రయాణం కాదు, అవి ఆధ్యాత్మిక అనుభవం. పవిత్ర కథలు కేవలం వినోదం కాదు, అవి జీవనానికి మార్గదర్శకం. యాత్రలు మరియు పవిత్ర కథలు పాండవులకు శక్తి, వినయం, ధర్మబద్ధతను ఇచ్చాయి. అరణ్యంలో ఎదురైన కష్టాలను అధిగమించడానికి ఈ కథలే వారికి ఆధ్యాత్మిక బలం అయ్యాయి. వనపర్వం ముగింపు మనకు చెబుతున్నది, యాత్రలు మనసును శుద్ధి చేస్తాయి, పవిత్ర కథలు ఆత్మను వెలిగిస్తాయి. ఇవి కలిసినప్పుడు జీవితం ధర్మానికి అంకితం అవుతుంది. తాత్విక సంభాషణలు. వనపర్వం కేవలం అరణ్యవాసం కాదు, అది తాత్విక సంభాషణలతో నిండిన ఘటం. ఋషుల ఉపదేశాలు, యక్ష ప్రశ్నలు, ధర్మంపై చర్చలు ఇవన్నీ మనసు ఆలోచనలో ముంచుతాయి. అరణ్యంలో పాండవులు అనేక ఋషులను కలుసుకున్నారు. వారి సంభాషణలో జీవితం, సత్యం, ధర్మం గురించి లోతైన పాఠాలు వినిపించాయి. యక్ష ప్రశ్నల్లో యుధిష్ఠిరుడు ఇచ్చిన సమాధానాలు, లోకంలో వేగవంతమైనది మనసు, గొప్పదైనది ధర్మం. ఇవి తాత్విక సంభాషణల శిఖర ఘట్టం. ఈ సంభాషణలు మనకు చెబుతున్నాయి, శక్తి కంటే జ్ఞానం గొప్పది, విజయం కంటే ధర్మం శాశ్వతం. వనపర్వంలో తాత్విక సంభాషణలు పాండవులకు ఆధ్యాత్మిక బలం ఇచ్చాయి. కష్టాలను ఎదుర్కొన్న ధైర్యం, వినయం, ధర్మబద్ధత ఇవన్నీ ఈ సంభాషణల ద్వారా మరింత బలపడ్డాయి. మనసు మేల్కొలిపే, ఆత్మను శుద్ధి చేసే శాశ్వత పాఠాలు. ప్రతి ప్రశ్నలో ఒక సత్యం, ప్రతి సమాధానంలో ఒక మార్గదర్శకం.